హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ అనమాట. మా పిల్లలు అయితే ఇంకా వర్షం పడుతుంది కదమ్మా, వేడివేడిగా ఏమైనా చేయమన్నారు. ఇంకా అప్పటికప్పుడు అయితే ఈజీగా ఏం చేయలేము కదా, ఇంకా బజ్జీ వేసేద్దాంలే అని చెప్పేసి ఇలాగ బంగాళదుంపతోటి బజ్జీ అయితే వేసేసాను అనమాట. కొంచెం పిండి అయితే కలిపేసి ఇంకా అప్పటికప్పుడు వేసాను. మిరపకాయ బజ్జీ అయినా పిల్లలు తినలేరు కదా కారం, కాబట్టి ఇంకా బంగాళదుంపతో అయితే వేసాను అనమాట. ఇక్కడ 4 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. దానికోసం అయితే 2 స్పూన్లు వరిపిండి వేసుకున్నాను, బియ్యం పిండి. వరిపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొంచెం వంట సోడా అయితే వేసాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఇలాగ కొంచెం కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు ఎక్కువ చేయాలి, ఎంత చేయలేమో అనుకోకుండా ఇలాగా 4-5 స్పూన్లు అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. ఎవరైనా తింటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే. ఇంకా దాంట్లోకి కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా వేసేసాను, మొత్తం ఇలా కలిపేసాను. చూసారు కదా, వామ్ వేసుకోవడం వల్ల శనగపిండి కదా, కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇలాగా స్పూన్ తోటి గిన్నెకి స్మాష్ చేసామనుకో బాల్స్ అనేవి, అదే ఉండలు ఉంటాయి కదా, అవి లేకుండా ఉంటాయి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉన్నాయనుకో ఆయిల్లో వేసినప్పుడు పగిలితే మొహం అంతా చెయ్యి అంతా పడుతుంది అనమాట ఆయిల్ అనేది. అండ్ ఇక్కడ బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇక్కడ నేను చాక్తో కట్ చేశాను కాబట్టి ఇలా ఉన్నాయి. అది కానీ ఉంటే స్లైసర్ కానీ కట్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది, మరీ పలుచగా కాకుండా ఆ సైజ్ అయితే. ఇంకా చాక్తో కాబట్టి అలా కట్ చేసుకున్నాము. చూసారు కదా, పిండి అనేది ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా ముంచుకొని ఇలాగా 2 వైపులా బాగా ముంచుకోవాలన్నమాట. పిండిలో ఇలా ముంచేసి గిన్నెకి తుడిచేసుకొని దాన్ని ఆ కారుతుంది కదా, అది అనేది పడకుండా నీట్గా వేసుకున్నాం అనుకో ఆలూ బజ్జీ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎలా పొంగుతుందో. వంట సోడా వేసాం కదా, అందుకే ఇలా పొంగాయి అనమాట. అలాగే బియ్యం పిండి వేయడం వల్ల, వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఓన్లీ శనగపిండి తినలేరు కదా అందరూ, తినేవాళ్ళు ఓన్లీ శనగపిండితోనే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ ఉన్నాను నేను. ఆయిల్కి సరిపడా ఫ్రీగా తిరగడం కోసం అయితే ఇలాగా ఆయిల్లో సరిపడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక పక్కగా ఫ్రై అవుతాయి, లోపల పిండి అనేది అంతే ఉంటుంది. మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాక్తో కాబట్టి ఇంకా స్లైసెస్ అన్నీ వస్తే అన్నీ అయితే ఇలాగ కట్ చేసేసుకున్నాను, చిన్నవి పెద్దవి అన్నీ. ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా గుల్లగా వచ్చాయో, బాగా పొంగాయి కదా. ఇలాగ వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాగ సింపుల్గా అయితే చేసేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.